జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ తర్వాత హిందువుల్లో ఆలోచన మొదలైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కూకట్పల్లిలో కాపు కులస్తుల కార్తీక వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందూ సనాతన ధర్మ రక్షణే లక్ష్యమన్నారు. అన్ని కులాలు తమ సామాజిక వర్గ సంక్షేమానికి పాటుపడుతూనే హిందూ ధర్మం కోసం పనిచేయాలన్నారు బండి సంజయ్. కార్యక్రమంలో కాపు కులస్తులు పాల్గొన్నారు. నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువుగా ఉండబట్టి హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తా. తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్న హిందువులను అనుకోవచ్చు చాలా మంది, అరే మొన్న జూబ్లీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు వాళ్ళందరూ తిరిగింది 2 రోజులు, నేను తిరిగింది 3 మీటింగ్లు, పర్మిషన్లు ఇవ్వలే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒక జూబ్లీస్ ఫలితాలే హిందూ ధర్మాన్ని హేళన చేసే స్థాయికి రావద్దు. జూబ్లీస్ లో హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో నుండి ఆంధ్ర రాష్ట్రం నుండి హిందూ సమాజం ఆలోచించాలి. నేను ఇంకా ఓడాను, నేను జూబ్లీస్ లో ఓడిపోయింది అని చెప్పి ఇంకా నేను ఇంకా కసితో పనిచేస్తా, ఇంకా పట్టుదలతో పనిచేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కాపు సంఘం యొక్క వేదికగా మాట్లాడుతున్నాను. నేను నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% నుండి హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోని కాదు, వెనుకకు పోయేటోని కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోక్తుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా, అట్లా చెప్పి నేను ముస్లిం సమాజాన్ని కించపరచలేను, ముస్లింల మనోబలాన్ని కించపరచలేను, క్రైస్తవుల మనోబలం కించపరచలేను, ఇతర మతాలను కించపరచకన్నా ధర్మం గురించి మాత్రం గొప్ప చెప్పుకుంటాను. దానిలో వెనుకలు పోయలేదు. దాని ధర్మానికి ఆపదొస్తే కష్టమొస్తే పక్కా హిందువుగా గర్జిస్తా, గాంధిస్తా, రోడ్డు మీద కొట్లాడతా. నా గురించి వేరే ఆశించదు. నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే తప్ప నేను మీ దారిలోకి రాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఇలా సమాజం అంతా కూడా, ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి, ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులందరూ కూడా, ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో, మారినరో, వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం